శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 30 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి సాయంకాలం 4:45 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. కృత్తికా నక్షత్రం ఉదయం 10:22 వరకు ఉంది. ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. మంగళవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ గదాయోగం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు గదాయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు. అలాగే ఉదయం 10:22 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. మంగళవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 10:22 తర్వాత 12 రాసుల వాళ్ళు వాహనాల మీద ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భూములు కొనటం, అమ్మటం, గృహాలు కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు డీలింగ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో అందరూ అనుకూలంగా ఉంటారు. సహోద్యోగులు, పై అధికారులతో 12 రాసుల వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఏముండవు. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కళారంగంలో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా సింగింగు, పెయింటింగు ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈరోజు బలం బాగుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పథకాలు రచించుకోవటానికి కూడా చంద్రుడి స్థితి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఉదయం 10:22 వరకు ఉంది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో హోమాలు చేయించుకుంటే మంచిది. ఆపరేషన్లు చేయించుకోవటానికి చాలా అనుకూలం. కృత్తికా మంగళవారం కలిసి వచ్చినాయి కాబట్టి సర్జరీ చేయించుకుంటే 100% సక్సెస్ అవుతుంది. అలాగే కోర్టు పరమైన వ్యవహారాలు నిర్వహించడానికి, కోర్టు పరంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయటానికి, గ్యాంబ్లింగ్ ఫీల్డ్స్లో పెట్టుబడులు పెట్టి ధనలాభం పొందడానికి కృత్తికా నక్షత్రం మంచిది. అలాగే మౌనవ్రతం ఉండాలనుకునే వాళ్ళు మౌనవ్రతం ఉంటే చాలా మంచిది. మంగళవారం మౌనవ్రతం మంచిది. అందులోనూ కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి మౌనవ్రతం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శివదీక్షలు తీసుకోవటానికి కూడా ఈ కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10:22 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు, బారసాల కార్యక్రమం చేసుకోవచ్చు. మంగళవారం అయినప్పటికీ రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే యజ్ఞాలు, హోమాలు నిర్వహించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే దానాలకు కూడా రోహిణీ నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి రోహిణీ నక్షత్రం అనుకూలం. దైవదర్శనానికి అనుకూలం. బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్ చేసుకోవడానికి రోహిణీ నక్షత్రం మంచిది. సహజంగా మంగళవారం గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు, సెటిల్మెంట్స్ చేయకూడదు. కానీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి గ్రూప్ యాక్టివిటీ చేసి సెటిల్మెంట్ చేసుకోవటానికి రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా బద్ధకము చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ బద్ధకాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అప్పుడు పనుల్లో చురుకుదనాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. చంచలమైన మనస్సు ఉంటుంది.
ఆ మనస్సుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని వ్యవహారాల్లో మాత్రం మనోవిచారం ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవానుగ్రహం చాలా అద్భుతంగా ఉంది. భగవంతుడి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. అయితే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన ప్రమాదాలు, త్రుటిలో తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా బండి మీద కానీ, కారులో కానీ ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం, దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణం చేయటం, ఇలాంటివి చేసినట్లయితే ప్రయాణాల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ పనిలో మంచి పురోభివృద్ధి సాధించడానికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ కలహాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కారణం లేకుండా ఎదుటి వాళ్ళతో గొడవ పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి అవసరానికి మాట్లాడండి. చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు అకారణ కలహాలు అనేవి తగ్గిపోతాయి. అలాగే కొన్ని వ్యవహారాల్లో భయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అకారణంగా భయం అనేటటువంటిది చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ భయాన్ని కన్యారాశి వాళ్ళు అధిగమించే ప్రయత్నం చేయటం చాలా అవసరము. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహములు చోటు చేసుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కొన్ని వ్యవహారాల్లో తులారాశి వాళ్ళకి మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనుల్లో కొద్దిపాటి ఆలస్యములు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధువులను కలుసుకుంటారు, మిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి విందు భోజనం స్వీకరించే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లిగారి పరంగా ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవటం వల్ల మకర రాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఈ రోజంతా కూడా గడపగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవటం, దుర్గానామం స్మరించడం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం చేయాలి. లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. ఇవి చేసినట్లయితే ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎదుటి వ్యక్తుల ఈర్ష్య, ద్వేషాలు మీ మీద పడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటివి మీ మీద ప్రసరించినా సరే వాటిని పట్టించుకోకుండా చిరునవ్వుతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించడానికి ఓం శరవణ భవాయ నమః ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యక్రమాలు అంటే అడ్వెంచర్ రిలేటెడ్ పనులు చేస్తే చాలా మంచిది. అలాగే గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే అప్పులు తీర్చడానికి కుజహోర చాలా అనుకూలం. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు తీర్చాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అలాగే
కుజహోర ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవటం ద్వారా కూడా చక్కటి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో మీ రాశిని బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, వారము నక్షత్రం బట్టి యోగం తెలుసుకొని ప్రయాణాలు చేసుకోవాలన్నా, నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకున్నా మా మాచిరాజ భక్తి ఛానల్ దినఫలాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.